ప్రేమకు అర్హులు కాని వారిని సైతం ప్రేమించు ప్రేమ. అర్థం కాలేదా? అయితే ఈ కథను నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒక ప్రాంతంలో ఒక యువకుడు మంచి యవ్వన వయసులో ఉన్నాడు. బైబిల్ గ్రంథం గురించిన విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు. సమాజానికి చాలా ఉపయోగపడే పనులు చేస్తూ ఉన్నాడు. అందరిని ప్రేమిస్తున్నాడు. అందరికీ సహాయకరంగా ఉంటూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ సమాజానికి చాలా మేలుకరమైన వాడు. కానీ అదే సమాజంలో ఉన్న మరొక వ్యక్తి పెద్దవాడు, వయసు మీరిన వ్యక్తి ఈ యవ్వనస్తుడిని కాల్చి చంపేశాడు. అయితే ఇది చాలా కఠినమైన పరిస్థితి అయినప్పటికీ కూడాను, ఆ పరిస్థితి జరిగిన రోజు ఒక నాస్తికుడు ఆ చంపబడ్డ వాని యొక్క స్నేహితుని దగ్గరకు వచ్చి క్రీస్తు ప్రేమను గురించి లేదా క్రైస్తవ్యాన్ని గురించి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అయితే ఆయన ప్రారంభంలోనే ఈరోజు ఒక సంఘటన జరిగింది గదా! దానిలో నీ స్నేహితుడు చంపబడ్డాడు కదా! అయితే మీ క్రైస్తవ్యం బోధించే క్రీస్తు ఆ చంపబడ్డ నీ స్నేహితుడిని ప్రేమిస్తున్నాడా అని అడిగాడు. అయితే ఈ స్నేహితునికి ఆ స్నేహితుని యొక్క మంచితనం తెలుసు కాబట్టి, అవును నిజంగానే ప్రేమిస్తున్నాడు. అతను ఒక క్రైస్తవుడు. క్రీస్తు కోసం పనిచేస్తున్న వ్యక్తి. సో, కాబట్టి క్రీస్తు ఖచ్చితంగా ఆయన్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. అయితే ఈ నాస్తికుడు మరొక ప్రశ్నతో వచ్చాడు. చంపిన ఈ వ్యక్తిని గూడాను మీ క్రీస్తు ప్రేమిస్తున్నాడా అని అడిగాడు. అయితే కొంచెం కష్టతరం అనిపించినప్పటికీ కూడాను ఈ స్నేహితుడు అవును అతనిని గూడా క్రీస్తు ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. సువార్త తెలుసుకున్న వాడిగా తను ఆ హంతకుని సహితం క్రీస్తు ప్రేమిస్తున్నాడు అనే చెప్పాడు. అయితే మూడవ ప్రశ్నగా ఆ నాస్తికుడు, ఈ ఇరువురిలో ఎవరిని మీ క్రీస్తు ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని అడిగాడు. సమాధానం చాలా కష్టతరంగా అనిపించింది. ప్రశ్న చాలా కఠినంగా అనిపించింది. ఈ ప్రశ్న విన్నప్పుడు మనలో కూడాను మనకు సమాధానం తెలుసు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటది. ఈ సమాధానం చాలా తేలిక అన్నట్లు మనకు అనిపిస్తూ ఉంటది. మన మానవ ఆలోచన విధానంలో ఆలోచన చేసినప్పుడు శిక్ష అనేది తప్పు చేసిన వారికి, మంచి వారికి ప్రేమ అన్నది మన ఆలోచన విధానం. ఎవరైతే మంచి పనులు చేస్తారో వారిని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. ఎవరైతే చెడు పనులు చేస్తూ ఉంటారో వారికి మనం శిక్ష పడేలా చేయాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం మాట్లాడేది మానవ సంబంధమైన ప్రేమను గురించి కాదు గానీ, క్రీస్తు దేవుడు మానవ కుమారుడైన ఆయన యొక్క ప్రేమను గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ స్నేహితుడు కూడాను, ఆయన కూడాను బైబిల్ విద్యను అభ్యసించిన వాడే, సువార్త సంపూర్ణంగా తెలిసిన వాడే. కాబట్టి ఆయన కష్టమైనప్పటికీ కూడాను నోరు తెరిచి, నా క్రీస్తు వారిద్దరిని కూడాను సమానంగానే ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. అయితే నేడు క్రైస్తవులుగా ఉన్న మనం కూడాను క్రీస్తు యొక్క అత్యంత లోతైన ప్రేమను గ్రహించవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు యొక్క పరిచర్యను కూడా మనం చూసినట్లయితే, ఆయన తన పరిచర్య అంతట్లో కూడాను ఎవరి పట్ల కూడాను భేదభావాన్ని ఆయన చూపించలేదు. ఆయనకు నిజానికి పరిసయ్యులు పెట్టిన పేరేమిటి అనంటే, ఆయన సుంకరులతోనూ, పాపులతోనూ స్నేహం చేస్తున్నవాడు అని. ఆ తర్వాత పాపంలో పట్టబడ్డ స్త్రీ దగ్గర నుంచి సిలువ పైన దొంగ వరకు కూడాను క్రీస్తు ప్రతి ఒక్కరికి తన కృపను, తన ప్రేమను, తన స్నేహాన్ని సమానంగానే చూపించాడు. అయితే క్రీస్తు పోలికలోనికి మార్చబడడానికి సంఘంలో భాగమైన మనం, క్రీస్తులో విశ్వాసాన్ని కలిగి మనం జీవించాలనుకుంటున్న మనం కూడాను, క్రీస్తు యొక్క ప్రేమ యొక్క లోతును సంపూర్ణంగా తెలుసుకున్నామా లేదా అనే దానిని మనం ప్రశ్నించుకోవాలి. అది తెలుసుకున్న వారమైతే ఖచ్చితంగా ఆ ప్రేమ యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వారముగా, ఆ ప్రేమను కూడా మనలో కనపరిచే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. మనుషుల మధ్య విభేదాలను మనం చూడము గానీ, వారిలో ఐక్యతను ఎలా మనం అభివృద్ధి చేయాలన్న విషయాన్ని గురించి మనం ఎక్కువగా పరితాపం చెందుతూ ఉంటాం. వారు ఇలాంటి వారు, అలాంటి వారు, వారిలో ఆ పాపం ఉంది, ఈ పాపం ఉందని ఎత్తి చూపడం కాదు గానీ, క్రీస్తు పోలికలో పాపాన్ని క్షమించడానికి, లేకపోతే పాపులకు క్రీస్తు ప్రేమను పంచడానికి మనం ముందడుగు వేసే వారంగా ఉండాలి. అయితే అది నేటి కాలంలో చాలా కరువైనదిగా ఉంటూ ఉంది. ఎవరైనాను క్రీస్తు దగ్గరికి వారి స్వార్థానికి వచ్చేవారుగా ఎక్కువైపోతూ ఉన్నాం తప్పితే, క్రీస్తు కొరకై క్రీస్తు ప్రేమను, త్యాగపూరితమైన క్రీస్తు ప్రేమను కనపరిచే వారంగా క్రైస్తవ సమాజం నేడు కనపడకపోవడం అనేది చాలా బాధాకరం. అయితే క్రీస్తు మనకు చెప్పిన విషయం ఏమిటి అంటే, మనల్ని మనం త్యజించుకొని, తన సిలువను ఎత్తుకొని తనను వెంబడించమని చెప్పాడు. దాని ఉద్దేశ్యం ఏమిటి అనంటే, మన అహం, మన గర్వం, లేపోతే నేను అన్న భావనలను పక్కన బెట్టి, మన పట్ల ఎవరైతే పాపం చేశారో, తప్పు చేశారో వారిని క్షమించి, వారికి క్రీస్తు ప్రేమను పంచి, మన శత్రువులను సైతం ప్రేమించడం అనేది క్రైస్తవ సిద్ధాంతం, క్రీస్తు యొక్క ప్రేమయ్యుంది. అటి లోతు వెంబడించడం కష్టమే, కష్టతరమే, చాలా అసాధ్యంగానే అనిపిస్తది. కానీ క్రైస్తవులంగా మన బాధ్యత అదే. క్రీస్తుకు మనం ప్రార్థన చేసి, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం కోరుకొని, మన శత్రువులను సహితం ప్రేమించి, క్రీస్తు కొరకు, క్రీస్తు రాజ్యం కొరకు మనం పాటుపడటం అనేది మనకి ఇవ్వబడిన ఏకైక బాధ్యత. అట్టి కృపలో మనం ముందుకు సాగడం కొరకు మనం అందరం ప్రార్థించుకొని సిద్ధపడాలనేది నా మనవి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.